రాష్ట్రంలో ఎయిడ్స్ ను కట్టడి చేసేందుకు అవసరమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సమాజంలో ఎయిడ్స్ ను అరికట్టేందుకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఎయిడ్స్ పై అపోహలు తొలగిస్తున్నామన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మిషన్ ఎయిడ్స్ సురక్ష పేరిట మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై ఎయిడ్స్ అవగాహన కల్పించారు. ఎయిడ్స్ అవగాహనకు వైద్య శాఖ వాలంటీర్లు మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దామోదర, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా. అంటే సమాజంలో ఎయిడ్స్ పైన ఒక అవగాహన కలగాలి, ప్రజలకు యువకులకు జాగ్రత్తలు తీసుకోవాలి, రేపు టెస్టింగ్స్ ఉండాలి. ఇది ఎయిడ్స్ అనేది ఒక సోషల్ స్టిగ్మా కాదు, లేదా ఫ్యాటల్ డిసీజ్ కాదు. దీని టెస్టింగు ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, నియంత్రించవచ్చు. లాంగ్ టర్మ్ సరే ఎయిడ్స్ సోకినా లాంగ్ టర్మ్లో బ్రతకొచ్చు. మెడిసిన్ ద్వారా ప్రభుత్వం ఎయిడ్స్ సొసైటీ ద్వారా ఈ టెస్ట్స్లే కానీ, స్క్రీనింగే కానీ, టెస్ట్లే కానీ, మెడికేషనే కానీ, ఇది ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. కానీ ప్రధానంగా ముఖ్యంగా మన సమాజానికి, మన యువతకు ఒక అవగాహన కలగాలి. ఆ అవగాహన ఏంది అంటే ఎయిడ్స్ అంటే ఏంది, హెచ్ఐవి అంటే ఏంది, ఎయిడ్స్ అంటే ఏంది, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా టెస్టులు ఉండాలి, తర్వాత యంగ్స్టర్స్ ఖచ్చితంగా టెస్టులు చేసుకోవాలి, కంటామినేటెడ్ నీడిల్స్ వాడకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని కానీ ఓవరాల్గా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది సమాజంలో కలగాలి. ఆ బాధ్యత ప్రభుత్వాన్ని కూడా. ఎయిడ్స్ ఇస్ వెరీ మచ్ ప్రివెంటబుల్ డిజీజ్. And there's been a lot of focus and attempts to highlight this message among the youth and among the citizens of our state. It is extremely critical that we focus on spreading awareness and to eliminate the stigma that is associated with HIV. So through this human chain, let us all increase awareness among our fellow citizens and let us work together to spread this positive message on HIV and AIDS among all in our society today.